Hello everyone, this is Johari. Welcome back to my channel Cook with Jo Vlogs. ఈ వీడియోలో మా ఇంట్లో ఈరోజు చేసుకున్న వంటల్ని నేనైతే షేర్ చేస్తున్నాను మీతో. ముందుగా ఇక్కడ ఒక కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కర్రీ కోసం నేను పొటాటో అండ్ బీన్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ నేను పొటాటో అయితే అసలు పెద్దగా వాడను, నాకు ఇష్టం ఉండదు, అదేందో స్వీట్గా ఉంటుంది. బట్ ఇది నిన్న వెజిటబుల్ బిర్యానీ చేసినాను, దానికోసం పొటాటోస్ తెప్పిస్తే అందులో ఒక 3 పొటాటోస్ అయితే మిగిలిపోయినాయి. ఇంకా దాంతో ఏం చేద్దామని ఆలోచిస్తే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసేద్దామని డిసైడ్ అయినాను. అందుకే పొటాటోస్ సన్నగా చాప్ చేసుకునేసాను నేను. దాంతోపాటు బీన్స్ కూడా మొత్తం చాప్ చేసుకునేసాను నేను. నెక్స్ట్ ఒక టొమాటో తీసుకుంటున్నా, ఆ టొమాటోని కూడా రఫ్గా చాప్ చేసుకునేస్తున్నాను. చాలా ఈజీ కర్రీ అండి, ఇది సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. ఇది రైస్లోకి రోటీలోకి కూడా బాగుంటుంది. పైగా పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు దీన్ని. పొటాటోస్ అంటే పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది కదా, కనుక ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ పెద్ద సైజ్ ఎర్రగడ్డ ఒకటి తీసుకున్న, దాన్ని కూడా ఫైన్గా చాప్ చేసుకున్నా. నాన్ స్టిక్ కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ తీసుకున్నా, ఒక 2 స్పూన్స్ దాకా. అందులో ఈ చాప్ చేసిన ఆనియన్స్ అన్నీ వేసేసాక వీటిని సాటే చేసుకోవాలి. జస్ట్ ఒక 4 to 5 minutes చాలు. ఆనియన్ పీసెస్ అంతా ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు చాలు. నెక్స్ట్ కొంచెం పించ్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుంటే కొంచెం మసాలా టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే మటన్ కైమా వేసుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే పడుతుంది. బట్ ఇది ఓన్లీ వెజ్ ఐటమ్స్ కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్దగా అవసరం లేదు. నెక్స్ట్ చాప్ చేసిన టొమాటో కూడా వేసేసినాను. అవి వేయంగానే ఇంకా సాల్ట్ కొద్దిగా స్ప్రింకిల్ చేసేసినామంటే టొమాటోస్ తొందరగా మగ్గిపోతాయి. వన్స్ ఈ టొమాటో పీసెస్ అంతా సాఫ్ట్ అయిపోయినాక ఈ బీన్స్ చాప్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా వేసేసేయాలి. బీన్స్ ముందుగా వేద్దాం, మళ్ళీ కావాలంటే ఆలు వేసుకోవచ్చు. ఇది కొంచెం పచ్చి వాసన లేకుండా దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. అందుకనేసి నేను బీన్స్ ముందుగా వేసా. కొంచెం ఫ్రై చేసుకున్నాక అందులోనే టర్మరిక్ పౌడర్ కొంచెం వేసుకున్నా, దాన్ని కూడా మనం ఫ్రై చేసుకునేసేయాలి. ఆ తర్వాత ఆలు, ఇది ఇంకా ఎక్కువ కావాలంటే కూడా ఆలు వేసుకోవచ్చు. చెప్పాను కదా నాకు ఇష్టం లేదు, పైగా ఉండేవి కూడా 3 కనుక కొంచెమే తీసుకున్నాను నేను. ఇంకా మీ ఇంట్లో ఉంటే కనుక క్యారెట్ సన్నగా చాప్ చేసి వేసుకోవచ్చు, గ్రీన్ పీస్ బఠానీలు వేసుకోవచ్చు, ఇవన్నీ వేసుకోవచ్చు. వెజ్ కర్రీ బాగుంటుంది. నెక్స్ట్ 1 స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నా. ఒక 1 స్పూన్ కంటే కూడా కొద్దిగా తక్కువ ధనియాల పొడి కూడా వేసుకునేసాను నేను. ఈ పౌడర్స్ అంతా వేసినాక కొంచెం ఫ్రై చేసుకునేసేయాలి. పచ్చివాసన పోవాలి కదా, అందుకనేసి కొంచెం ఫ్రై చేసుకునేసేయాలి. ఇంకా ఫైనల్గా మనము 1 గ్లాస్ ఆఫ్ వాటర్ దానికి యాడ్ చేసేసి కుకింగ్ కోసం ఉంచేసేయాలి. ఒకసారి మొత్తం చెక్ చేసుకున్నాక కలిపేసి టేస్ట్ అంతా సరిపోయింది అనుకుంటే దాని యొక్క లిడ్ క్లోజ్ చేసేసి ఇంకా 15 minutes పట్టొచ్చు హార్డ్లీ, అంటే ఇంకా కుకింగ్ కోసం పెట్టేద్దాము. ఇదే ప్రాసెస్ మీరు ఏం చేయొచ్చు అంటే కుక్కర్లో కూడా, ప్రెషర్ కుక్కర్లో కూడా మనం చేసుకోవచ్చు. అది ఇంకా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మనకి టైం పెద్దగా లేదు అన్నప్పుడు ఇదే ప్రాసెస్ మొత్తం ప్రెషర్ కుక్కర్లో పెట్టండి, జస్ట్ 1 విజిల్ చాలు. ఇప్పుడు నాకైతే టైం ఉంది కనుక నేను ఇందులోనే కడాయిలోనే చేస్తా అన్నాను. బట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ప్రెషర్ కుక్కర్లో చేస్తే మొత్తం సాఫ్ట్ అయిపోతాయి, అది ఇలా చేస్తే కొంచెం లిటిల్ బిట్ క్రంచీగా ఉంటాయి కాబట్టి టేస్ట్గా ఉంటుంది. అందుకనే నేను దీన్ని ప్రిఫర్ చేస్తాను, టైం లేనప్పుడు తప్ప. సో ఫైనల్లీ మన బీన్స్ ఆలూ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా దీనికి కాంబినేషన్గా నేను రసం చేద్దాం అనుకుంటున్నాను. సో చూస్తే ఇంకా పవర్ లేదు ఇంట్లో, ఇంకా ఎట్లా దంచుదామంటే మోటార్లో దంచేస్తాం రసం మసాలా అనుకున్నాను. ఎప్పుడైతే మోటార్ తీసానో మా తమ్ముడు పాప అయానా నేను చేస్తాను పుప్పి అని చెప్పింది. పుప్పి అంటే ఉర్దూలో హిందీలో అత్త అని అర్థము. సో తన ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎందుకు మనం డిస్కరేజ్ చేయాలని చెప్పి తనకు ఛాన్స్ ఇచ్చినాను. తను బాగా దంచింది. నేనేమనుకుంటానంటే అండి, పిల్లలు ఎప్పుడన్నా ఏదైనా వర్క్ చేస్తామన్నప్పుడు మనము వద్దు రాదు అని చెప్పి వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు, చేసే ఛాన్స్ అయితే ఇవ్వాలి. అప్పుడే కదా వెదర్ ఇట్ మే బి రైట్ ఆర్ రాంగ్ వాళ్ళు అట్లీస్ట్ చేయడం నేర్చుకుంటారు, నెక్స్ట్ టైం కరెక్ట్గా చేస్తారు. అందుకే మనము అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే మన పిల్లల్ని మనము మన హౌస్ హోల్డ్ వర్క్స్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్లో కంగారు హడావిడి పడాల్సిన అవసరం తక్కువ వస్తుందని నేను నమ్ముతాను. ఏమంటారండి మీరు? నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ పాయింట్కి. ఓకే, ఇప్పుడు నేను రసం మసాలా అయితే దంచుకునేసాను. ఏమేమి వేసానో చూసారు కదా మీరు. ఇప్పుడు నెక్స్ట్ నేను కడాయి పెట్టుకునేసినాను. కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకునేసి ఆవాలు వేసాను, అందులోనే కరివేపాకు కూడా వేసాను. నెక్స్ట్ అందులోనే ఇంకొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను. రసంలో ఇంగువ ఉంటే టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే కొంచెం టర్మరిక్ పౌడర్, పసుపు పొడి కూడా వేసుకునేసాను. ఇప్పుడు దంచి పెట్టుకున్నాం కదా, ఇందులో ఏమేమి వేసానంటే నేను జీలకర్ర, మిరియాలు, ఇంకా ఎండుమిరపకాయ, తెల్లగడ్డపాయలు ఇవన్నీ వేసి దంచేసాను అనమాట. ఆ మసాలా వేసి కొంచెం ఫ్రై చేసిన వెంటనే ముందుగానే రసం తీసి పెట్టుకున్న టొమాటోస్ అండ్ చింతపండు రెండింటిని పీసికి రసం తీసి పెట్టుకున్నాను. ఆ రసం అయితే ఇందులో వేసేసాను.
సాల్ట్ కూడా ఈ రసంలోనే వేసేసాను ముందుగానే. సో ఫైనలీ దాని యొక్క టేస్ట్ అయితే చెక్ చేసుకునేసి కొంచెం ఉడకనిచ్చేసేయాలి. కొంచెం కొరియాండర్ వేసేసినాను ఇందులోనే. చాలా టేస్టీ రసం రెడీ. ఓకే అండి, ఈ వీడియో నచ్చింటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.